అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అబ్బరాజు జయలక్ష్మి గారు రచించిన నీకేం తెలీదు మమ్మీ అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. సుందరమూర్తి శారదలకు ఇద్దరే సంతానం, సౌమ్య, సాగర్. పిల్లలకు తగినంత స్వేచ్ఛ ఇచ్చినా పద్ధతిగా పెరగాలని, బుద్ధిమంతులుగా తయారవ్వాలని వాళ్ళ కోరిక. అక్కా తమ్ముడు ఇద్దరూ కూడా చదువులోనూ అల్లరిలోనూ అన్నింటిలోనూ తామే ముందు అన్నట్లుగా ఉంటారు. సౌమ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటే సాగర్ ఇంటర్లోకి అడుగుపెట్టాడు. అన్నింటికీ తల్లి మీదే ఆధారపడే పిల్లలు ఉన్నట్టుండి తన మాటను నిర్లక్ష్యం చేయటం శారదకు ఈ మధ్య చాలా బాధగా ఉంటుంది. చూస్తుండగానే పిల్లలు ఎంతగా ఎదిగిపోయారు. అమ్మ అమ్మ అంటూ మొన్నటి వరకు తన కొంగు వదలకుండా తిరుగుతున్నట్లే ఉంది. వాళ్లకు తెలియని సంగతులన్నీ కుతూహలంగా తరచి తరచి తెలుసుకునేవారు. ఏ పండగ వచ్చినా, ఏ ఫంక్షన్కు వెళ్ళాలన్నా ఏ డ్రెస్సు వేసుకోవాలి మమ్మీ, ఎలా తయారవ్వాలి మమ్మీ అంటూ సౌమ్య తననే సలహా అడిగేది. తను చెప్పినట్లుగానే వినేది. అలాంటిది ఇప్పుడు తన మాట వినటం లేదు. తన అభిప్రాయాలతో పనే లేదు. పిల్లలు ఎల్లకాలం తల్లి చిటికెన వేలు పట్టుకొని తిరగరు. అది మంచి పద్ధతి కూడా కాదు. వాళ్లకంటూ ప్రత్యేకమైన అభిప్రాయాలుండాలి. సంపూర్ణ వ్యక్తిత్వంతో పెరగాలి. నిజమే. కానీ ఈ మధ్య ప్రతిదానికి నీకేం తెలీదు మమ్మీ అనే మాట పిల్లల నోటి వెంట వినిపిస్తూ ఉంటే తనకెందుకో మనసు చివుక్కుమంటోంది. సాగర్ పిక్నిక్కి వెళ్ళాలంటూ 2000 రూపాయలు కావాలని అడిగాడు. అంత డబ్బెందుకురా అని తను అడిగింది. నీకు తెలీదు మమ్మీ, నీకు చెప్పినా అర్థం కాదులే. మా కాలేజీ వాళ్లతో కలిసి టూర్కి వెళ్తున్నాను. నాకు ఖర్చులుండవా ఏంటి అంటూ వెంటనే సమాధానం చెప్పాడు. సరదాగా ఫ్రెండ్స్తో పిక్నిక్ అంటే వద్దనటం ఎందుకులే అని భర్తను ఒప్పించి మరీ పంపించే ఏర్పాటు చేసింది. కాలేజీలో చేరాక సాగర్కి ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు. ఫ్రెండ్స్ ఇంట్లో చదువుకుంటానని, ఎక్స్ట్రా క్లాసులు ఉన్నాయని చెబుతూ రాత్రిళ్ళు కొంచెం లేటుగానే వస్తున్నాడు. చేత్తో కూరల బ్యాగుతో ఇంట్లో అడుగుపెట్టిన శారదకు సౌమ్య గదిలో నుండి సౌమ్య క్లాస్మేట్ రజని గొంతు వినిపించింది. వంటింట్లోకి వెళ్ళబోతున్నదల్లా వాళ్ళ మాటల్లో తన గురించిన ప్రస్తావన వినబడితే ఒక్క క్షణం అక్కడే నిలబడింది. ఏంటి సౌమ్య, సమీర్తో రేపు సినిమాకు వెళ్తానని చెప్పావట. బాయ్ ఫ్రెండ్స్తో సినిమాలకు వెళితే మీ ఇంట్లో ఏమీ అనరా? మా అమ్మ అయితే అస్సలు ఒప్పుకోదు తెలుసా అంటుంది రజని. మా అమ్మకు తెలిస్తే కదనే. ఆమెదంతా చాదస్తం. నేను సమీర్తో స్నేహం చేస్తున్నానని తెలిస్తే పెద్ద గొడవ చేస్తోందని ఇంతవరకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నాను అంటుంది సౌమ్య. అంటే మీ ఇద్దరిది ఒట్టి స్నేహం మాత్రమే అంటావా అని అడిగింది రజని. స్నేహమేనా అంటే ప్రస్తుతానికి అంతే అనుకో. కానీ అతను చాలా అందంగా ఉంటాడు, చక్కగా మాట్లాడతాడు. ఐ లైక్ హిమ్ అంటున్న సౌమ్య మాటలు విన్న శారదకు ఒక్కసారిగా గుండెల్లో రాయి పడ్డట్లయింది. సౌమ్య మొండిగా ప్రవర్తిస్తుంది అనుకుందే గాని ఇలాంటి స్నేహాలు కూడా ఉన్నాయని తెలుసుకోలేకపోయింది. అసలు సంగతేంటో కనుక్కోవాలి అనుకుంది. రాత్రి భోజనాలయ్యాక శారద వంటగది సర్దుతూ, సౌమ్య, పెరట్లో బట్టలున్నాయి, తీసి లోపల పెట్టమ్మా అంటూ కూతుర్ని కేకేసింది. అబ్బా, ఇప్పుడు తీయకపోతే ఏమవుతుంది మమ్మీ, రేపు ఉదయం తీసుకోవచ్చు కదా అంటూ నసుగుతూనే పెరట్లోకి వెళ్ళి సౌమ్య బట్టలు తీయసాగింది. శారద కూడా వెనకాలే వచ్చి బట్టలు మడత పెడుతూ సౌమ్య వంక చూసి, సమీర్ ఎవరు సౌమ్య అంటూ ప్రశ్నించింది. అనుకోకుండా తల్లి అలా అడిగేసరికి కంగారు పడుతూ, సమీర్ ఎవరు అంటూ తిరిగి ప్రశ్నించింది సౌమ్య. సాయంత్రం నువ్వు నీ ఫ్రెండు మాట్లాడుకుంటుంటే నేను విన్నాన్లే. సమీర్ ఎవరు చెప్పు. లక్షణంగా కాలేజీకి వెళ్ళి నీ చదువు నువ్వు చదువుకొని రాక మగపిల్లలతో స్నేహాలేంటి, వాళ్లతో సినిమాలు షికార్లేంటి అంటూ నిలదీసింది. ఉన్నట్లుండి తల్లికి సమాధానం చెప్పవలసి వచ్చేసరికి కొంచెం షాక్ అయిన సౌమ్య వెంటనే తేరుకొని, నీకు తెలీదు మమ్మీ, ఇప్పుడందరూ అలాగే ఉంటారు.
అయినా బాయ్ ఫ్రెండ్ ఉంటే తప్పేమిటట అంటూ తల్లిని తప్పించుకొని లోపలికి వెళ్ళిపోయింది సౌమ్య. సౌమ్య రెక్క పట్టుకొని లాగి, ఏమిటే నాకు తెలియంది నీకు తెలిసిందీను? మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? పిచ్చి పిచ్చి వేషాలు మానేసి కుదురుగా ఉండటం నేర్చుకో, లేకపోతే కాలేజీ మాన్పించాల్సొస్తుంది అంటూ హెచ్చరించింది తల్లి. తల్లి వంక ఓ చూపు చూసి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది సౌమ్య. పండగ వస్తుందని ఇల్లంతా బూజులు దులిపి అన్ని గదులు నీటిగా సర్దుతోంది శారద. సాగర్కి ఎన్నిసార్లు చెప్పినా తన వస్తువులను నీటిగా సర్దుకోడు. పుస్తకాలు, బట్టలు అన్నీ ఎక్కడివి అక్కడే పడేయటంతో ఇల్లంతా చిందరవందరగా ఉంచటం ఈ మధ్య బాగా అలవాటైంది సాగర్కి. బట్టల అలమార సర్దుతున్న శారద చేతికి దొరికిన వస్తువును చూసి స్థానువులా నిలబడిపోయింది. మెల్లగా హాల్లోకి వచ్చి సోఫాలో కూలబడిపోయింది. ఆమె శరీరం ఒక్క క్షణం అచేతనంగా అయిపోయింది. కానీ మనసు మాత్రం పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. సాగర్ స్మోకింగ్ అలవాటు చేసుకున్నాడా? ఎలా జరిగిందిది? చెడు స్నేహాల వల్లే వీడికి ఇటువంటి అలవాట్లు వచ్చి ఉంటాయి. ఆ సిగరెట్ పెట్టె దొరకటం వల్లే తనకు ఈ సంగతి తెలిసింది. లేకపోతేనో ఈ వయసుకే ఇటువంటి అలవాట్లయితే వీడిని ఎలా దారిలోకి తీసుకురావాలి అని అనేక విధాల ఆలోచనలతో సతమతమవసాగింది శారద. భర్త సుందరమూర్తి ఆఫీసు పని మీద ఎక్కువగా క్యాంపులకే వెళ్లాల్సొస్తుంది. నెలలో దాదాపు 20 రోజులు ఊళ్ళోనే ఉండడు. మిగిలిన 10 రోజులైనా పిల్లల విషయాలు వివరంగా తెలుసుకునే తీరిక కూడా అతనికి ఉండదు. వాళ్ళ బాగోగులు కానీ ఆలనా పాలనా గాని తనకన్నా శారదే బాగా చూసుకోగలదని నమ్ముతూ ఉంటాడు. ఎప్పుడైనా టైం దొరికితే పిల్లలతో వాళ్ళ చదువులకు సంబంధించిన విషయాలు మాట్లాడి వాళ్ళ ప్రోగ్రెస్ గురించి తెలుసుకొని సంతోషిస్తుంటాడు. ఇంటి ముందు ఆటో ఆగిన చప్పుడైతే లోపలి నుండి తొంగి చూసింది శారద. సౌమ్య, రజని ఇంట్లోకి వస్తున్నారు. రజని ముఖంలో ఆందోళన, సౌమ్య ముఖంలో నిరాశ, నిస్పృహలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సౌమ్యని ఒక్కసారిగా అలా చూడగానే ఆమెలోని తల్లి మనసు తల్లడిల్లిపోయింది. సౌమ్యను గదిలోకి పంపి రజని శారద దగ్గరికి వచ్చింది. జరిగిన విషయం ఏమిటంటే, సమీర్ మరొక అమ్మాయితో కలిసి తిరుగుతూ ఉండగా చూసిన సౌమ్య అతని గురించి ఆరా తీయగా తెలిసిందేమిటంటే, అతనికి ఇలా ఎందరో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, ఎందరితోనో అతనికి సంబంధాలు కూడా ఉన్నాయని, అలాగే సౌమ్యను కూడా లోబరుచుకోవాలని స్నేహం చేస్తున్నట్లుగా నటిస్తున్నాడని తెలిసింది. వెంటనే వెళ్ళి సౌమ్య అతన్ని నిలదీసింది. ముందుగా అంతా ఉట్టిదే అని తప్పించుకోబోయాడు. తర్వాత నా ఇష్టం, నువ్వేంటి నన్ను అడిగేది? నీకు ఎంతమంది నాలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో నాకేం తెలుసు అన్నాడతను. అకస్మాత్తుగా ఈ నిజాన్ని తట్టుకోలేని సౌమ్య సమీర్ని బాగా దులిపేసి తర్వాత రజనితో చెప్పి బాధపడింది. రజని సౌమ్యను ఓదార్చి ఏ పొరపాటు జరగకముందే అతని నైజం తెలిసినందుకు సంతోషించమని ధైర్యం చెప్పి వెంటబట్టుకుని ఇంటికి తీసుకొచ్చింది. సౌమ్యను ఏమీ అనకండి ఆంటీ, తను అసలే బాధపడుతోంది అంది రజని. అలాగే అంటూ శారద రజనికి కృతజ్ఞతలు చెప్పి పంపించేసింది. ఎప్పటిలాగే క్యాంపుకు వెళ్ళిన మూర్తి పండగకు ముందుగానే తిరిగి వచ్చాడు. పిల్లల ప్రవర్తన గురించి జరిగిన విషయాలన్నీ అతని దగ్గర ఏది దాచకుండా చెప్పి బాధపడింది శారద. కొంతకాలంగా శారద ఎందుకో నిరుత్సాహంగా ఉండటం తను గమనిస్తూనే ఉన్నాడు. ఏమిటని అడిగితే ఏమీ చెప్పలేదు. పిల్లల విషయంలో ఎప్పుడూ వాళ్ళ ఆట పాటల గురించి, వాళ్ళ తెలివితేటల గురించి తనతో చెప్పడమే గాని ఏనాడు ఏ విషయంలోనూ వాళ్ళ గురించి తనకు ఒక్కసారి కూడా కంప్లైంట్ చేసిందే లేదు. తనకు సమయం ఎక్కువగా ఉండదని, వాళ్ళ మంచి చెడు, చదువు సంధ్యల బాధ్యతలన్నీ తనే చూసుకుంటుంది. నువ్వేం బాధపడకు, పిల్లలతో నేను మాట్లాడతాను అంటూ ధైర్యం చెప్పి ఓదార్చాడు భార్యను. మర్నాడే ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుని దురలవాట్లకు లోనవుతున్న సాగర్తోనూ, తమ నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా ప్రవర్తించి అదృష్టవశాత్తు సమీర్ నిజస్వరూపం ముందుగానే తెలుసుకోగలిగిన సౌమ్యతోనూ మాట్లాడాడు సుందరమూర్తి. మాట్లాడితే చాలు అమ్మతో నీకేం తెలీదు అని మీరిద్దరూ ఈ మధ్య ఎక్కువగా అనటం నేను కూడా వింటూనే ఉన్నాను. అమ్మకేమీ తెలీదు అంటూ
మీ తెలివితేటలతో మీరు చేసిందేమిటి? పెద్దవాళ్ల మాట పెడచెవిన పెట్టి చెడు మార్గంలో నడవటమేనా మీకు తెలిసింది? మంచి కన్నా ముందుగా చెడుకు సంబంధించిందే ఎక్కువగా ఆకర్షిస్తుంది. విజ్ఞతతో వ్యవహరించకపోతే ఆ ఆకర్షణలో పడి అనేక రకాలైన మోసాలకు, ప్రమాదాలకు గురి కావాల్సొస్తుంది. మీ అమ్మ మీలాగా కాలేజీకి వెళ్ళి చదువుకొని ఉండకపోవచ్చు, కంప్యూటర్ నాలెడ్జీ లేకపోవచ్చు, కానీ లోకరీతి మాత్రం తెలుసు. పిల్లలకు ఎప్పుడు ఏం కావాలో, వాళ్ళ మనసేమిటో ఒక్క అమ్మకే తెలుస్తుంది. నోరు తెరిచి మీరు అడగకముందే మీ ఆకలిని గుర్తించి తీర్చటం అమ్మకు మాత్రమే తెలుస్తుంది. ఏ కన్నతల్లి కూడా తన బిడ్డలపై కోపాన్ని కానీ, అసూయని కానీ, ద్వేషాలను కానీ పెంచుకోదు. కానీ పెరిగి పెద్దవాళ్ళయ్యే కొద్దీ చాలామంది పిల్లలు మాత్రం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తుంటారు. కాస్త చదువుకోగానే అతిశయంతో ప్రవర్తిస్తుంటారు. ఇంతకాలం కని పెంచిన తల్లి వాళ్లకు తెలివి తక్కువ దానిలా కనిపిస్తుందా? అది చాలా పొరపాటు. అమ్మ ఎప్పటికీ అమ్మే. ఆమె మనసు నిండా మమతల వెల్లువలే. పిల్లలు ఎంత ఎదిగినా ఆమెకు మాత్రం అడ్డాల నాటి బిడ్డలే. ఆమె కురిపించే మమతానురాగాలలో మార్పుండదు. కానీ తన చేతుల్లోనే పెరిగి పెద్దయిన పిల్లలు తనను చులకనగా చూస్తే మాత్రం ఏ తల్లి తట్టుకోలేదు, భరించలేదు. అంతేకాదు, మీ వయసుకు మించిన అలవాట్లు, ఆలోచనలు మీరు చేస్తున్నారు. మీ ప్రవర్తన వల్ల మీ అమ్మ చాలా బాధపడుతోంది. ఆమె మనసును కష్టపెట్టడం మీకు భావ్యం కాదు. నేను మీకు చెప్పవలసిందంతా చెప్పాను. ఇక మీదటైనా జాగ్రత్తగా నడుచుకుంటారని అనుకుంటున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం అంటూ ముగించాడు మూర్తి. తాము చేసింది తప్పని తెలుసుకున్న ఆ పిల్లలు తల్లి దగ్గరికి వెళ్ళి, సారీ మమ్మీ, ఇంకెప్పుడు ఇటువంటి పనులు మేము చెయ్యం మమ్మీ, మమ్మల్ని క్షమించు, ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టే వింటాం, ప్లీజ్ మమ్మీ అంటూ ప్రాధేయపడసాగారు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన అబ్బరాజు జయలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.